ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. ఈ దినమున నీ యొక్క వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడు. ఈ వాక్యములను నాయన మేము విని గ్రహించి వాక్యానుసారముగా నడుచుకునే కృపను అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనములు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మనము చదివిన వాక్య భాగంలో దేవుని ఆజ్ఞలకు లోబడిన తన ప్రజలకు ప్రభు ఉద్దేశించిన ఆశీర్వాదములను గురించి తెలియపరిచే కార్యములను చూడగలము. మనం చదివిన వాక్య భాగంలో 2 ముఖ్యమైన అంశములు మనం చూడగలము. ఒకటి, దేవుని యొక్క మాటకు చెవి యొగ్గేదానికి, శ్రద్ధగా ఆయన యొక్క మాటలను ఆలకించాలి అని మొదటిగా తెలియపరచబడుతుంది. రెండవది, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము నడిచే జీవితమును ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దినములలో ఇశ్రాయేలులకు బోధించిన అదే కార్యమును ఈ దినము నీతోను నాతోను ప్రభు మాట్లాడుచూ ఉన్నారు. ఆయన యొక్క మాటలకు చెవియొగ్గే జీవితమును నీవు కలిగి ఉన్నావా? శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నావా? ఎవరు బోధిస్తున్నారు, ఎలాగు బోధిస్తున్నారు అన్నది కాదు, ప్రభు నీతో ఏమి మాట్లాడుచున్నాడో ఆ మాటలను వినుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొని ఉన్నావా? నీ హృదయములో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండుటకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా అన్న ప్రశ్నను ప్రభు నీ యొక్క హృదయంలో ఈ ఉదయకాల సమయంలో ఉంచాలని ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలీల్లో అనేక సార్లు దేవుని సేవకుని యొక్క మాటకు లోబడలేదు. ఆయన వారికి ఇచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యపరిచినారు. అంత మాత్రమే కాదు, నీతో మాత్రమే మాట్లాడతాడని తిరుగుబాటు చేసిన వారు కూడా ఇశ్రాయేలీల్లో ఉన్నారు. వారు దేవుని యొక్క స్వరము తన సేవకుని నోట నుండి వస్తుంది అని గ్రహించని వారిగా తమకు తోచిన రీతిగా ఆలోచించిన దాన్ని బట్టి అరణ్యములో రాలిపోయిన వారిగానే మిగిలిపోయినారు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నా మాటలను శ్రద్ధగా ఆలకించు. మొదటిగా నీవు నేను దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క హెచ్చరికలను, ఆయన మనకు అనుగ్రహించే ఆజ్ఞలకు లోబడే వారిగా, శ్రద్ధగా ఆలకించే వారిగా ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యము. రెండవదిగా ఆయన యొక్క ఆజ్ఞలను గాయకొని వాటి ప్రకారము నడుచుకునేదానికి నీవు నేను ప్రయత్నించాలి. ఆ దినంలో ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని మొదటిగా ప్రారంభించి ఒక్కొక్క ఆజ్ఞగా వారికి తెలియపరిచినాడు. మన జీవితంలో కూడా ప్రభు నేనే నిజమైన దేవుడను, నీ కోసము ప్రాణమిచ్చిన వాడనని మనకు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. నన్ను వెంబడించుము అంటున్నాడు. యేసు ప్రభు సిలువలో చేసిన యాగమును నీవు గుర్తించి నన్ను వెంబడించుము అని ప్రభు మనకు ఆజ్ఞలు ఇస్తుంటే అనేక సార్లు మన యొక్క తలంపులు దేవుని యొక్క మాటలకు విరోధముగా ఉంటున్నాయి, లేకుంటే దేవుని యొక్క మాటలకు లోబడనలనేది మారిపోతుంది. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలమున, నీవు నా మాటలను శ్రద్ధగా ఆలకించుము. రెండవదిగా, నీవు నా ఆజ్ఞలను గాయకొని వాటి ప్రకారము నడిచినట్లయితే నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు సెలవిస్తాడు. మనము ఆయన స్వరమును వినేదానికి సిద్ధముగా ఉన్నామా? ఆయన స్వరమునకు లోబడుచు ఉన్నామా? కొన్నిసార్లు కఠినమైన కార్యములే ప్రభు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. నీవు అనుకొనవచ్చు, ఇది ఇంత కష్టముగా నాకున్నది అని తలంచవచ్చు. కానీ ప్రభు
అందులో నీకు దాచి ఉంచిన ఆశీర్వాదములను నీవు సంపాదించుకోనాలంటే ఆ కష్టతరమైన పరీక్షను దాటుకొని ముందుకు వెళ్ళే అనుభవంలోకి నీవు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన ఆజ్ఞలకు గాయకొని ఆయన మాటలను చెవియొగ్గి నీ యొక్క పూర్ణ మనస్సుతో ఆయనను వెంబడించినట్లయితే, కింద వచనంలో మనం చూసినట్లయితే, నీవు పట్టణములో ఆశీర్వదించబడదు, నీవు పొలమున ఆశీర్వదించబడతావు, నీవు ఇంటిలో ఆశీర్వదించబడతావు, నీ పని మీద ఆశీర్వదించబడతావు, నీ దుక్కిటిద్దు అనగా నీ యొక్క ఆస్తి ఆశీర్వదించబడుతుంది. నీకు ఆశీర్వాదకరమైన కార్యముగా ఉన్నవి ఇంకను ఆశీర్వాదకరముగా మార్చబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున నీవు ఆయన యొక్క స్వరమును శ్రద్ధగా ఆలకించి ఆయనకు లోబడేదానికి, నీకు అనేక సార్లు కఠినముగా తోచిన కార్యములైనను ప్రభు నాకు సెలవిచ్చిన కార్యమని నీవు లోబడి చేసిన ఎడల, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన ఆ జీవితమును కలిగి ఉన్న ఎడల, నిజముగా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఆయన యొక్క కృపను సంపాదించుకొనుటకు మొదటిగా చేయవలసినది, ప్రభు నీ యొద్ద ఎదురు చూసే కార్యము శ్రద్ధగా మొదటిగా నా మాటలను విను అంటున్నాడు. నా మాటల్లో ఉన్న కార్యములను విని గ్రహించుకో, ఆ తర్వాత వాటి ప్రకారము నడిచి నీ జీవితమును ఆశీర్వాదకరముగా మార్చుకో. నీలో ఉన్న బలహీనతలను ఎత్తి బయటపడవేయి, నీలో ఉన్న గురుగులను ఎత్తి బయటపడేయి, నీలో ఉన్న చెడు కార్యములను తీసివేసి నేను నీ ఎదుట ఆశించిన ఆ మెట్టుకు నీవు ఎదగాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన స్వరమును శ్రద్ధగా ఆలకించినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థితికి లేవనెత్తాలని ఉద్దేశించి ఉన్నాడు. అయితే నీవు మొదటిగా చేయవలసినది ఆయన స్వరమునకు లోబడటము, ఆయన యొక్క వాక్యమునకు లోబడటము, ఆయన ఆజ్ఞలను గాయకొనటమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున నీవు ఆయన యొక్క స్వరమును శ్రద్ధగా వింటున్నావా? ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుచున్నావా? ఒక్కసారి నీ హృదయమును ప్రశ్నించుకో, పరీక్షించుకో. నీవు ఎక్కడ దేవుని యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకున్నావు అనేది తెలుసుకొని ఈ దినమే సరి చేసుకున్నటకు ప్రభు ఇచ్చిన తరుణమును సద్వినియోగపరచుకొనుము. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు. నీ మాటకు దేవా మేము మొదటిగా చెవియొగ్గుటకు, నీకు లోబడుటకు, శ్రద్ధగా ఆలకించుటకు నాయన మా హృదయములను సిద్ధపరచుకునేదానికి కావలసిన కృపను దయచేయండి దేవా. నీకు లోబడి నీ యొక్క ఆజ్ఞలను గాయకొని వాటి ప్రకారము నడిచి నీవు మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదములను సంపాదించుకున్నట్టు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.